మీరంతా యాడ్ చూస్తుంటారు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు? కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకు తెలిసి వైసీపీ వాళ్ళకి అసలు ఇంట్లో టూత్ పేస్టే లేనట్టుంది. వాళ్ళ భాష, వాళ్ళ మాటలు, పక్కన మహిళలు ఉన్నాను కూడా చూడకుండా. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. వాళ్ళ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతూ నా వెంట్రుక కూడా పీకలేరు, అక్కడి నుంచి మొదలైంది. కొడుకు అని బోషిడికి అన్నతన కారణం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఈ కొడాలి నాని, వంశీ తెల్లారు లేస్తే ఏం పీకుతారు అంట. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలు రా మీరు. నేనైతే ఉద్యోగం పీకేశారు కాబట్టి నేను యాక్టివ్గా లేనన్నాడు కొడాలి నాని. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయం యాక్టివ్గా? ఏం చేద్దామంటావు మరి? నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనిషి లేదా? ఈ రోజు జగన్వి ఐపాక్ డ్రామాలు, మిర్చి రైతుల గురించి ఆయన అలా చేశారు ఇలా చేశారని మంత్రులు కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు మాట్లాడుతూ, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్న, ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. దానికి సంబంధించి ఈ రోజు పేర్ని నానితో ఒక విలేకరు అడిగితే కొల్లు రవీంద్ర ఇలా అన్నారని. ఎన్ని దారుణాలు సార్. పేర్ని నాని భాష మామూలుగా లేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజరా? నా రోమం కూడా పీకలేరు, ఏం పీకుతారు? నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా. కుల రవీంద్ర వాడు పడమట్లో పెద్ద గుండా, వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. పక్కన వంశీ భార్య ఉన్నారు. నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా. కుల రవీంద్ర లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? వాస్తవం నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏం పీకుతారు? అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. అరెస్ట్ అని నవంబర్ డిసెంబర్ నుంచి చెప్తున్నారు, ఏం చేయగలిగారు? చెప్పటమేంది ఇది భలే ఉంది అబ్బా. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తాను. ఆయన కొద్ది రోజులు ఎక్కడ ఉన్నా కానీ నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నన్ను ఏం చేయగలిగారు అంటున్నాడు. నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇప్పుడు కొడాలి నాని, పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు, ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల? పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు, జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతి బతకొచ్చు. కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దాన్ని. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, సిగ్గు లేదు మీ అందరికి. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఏం లేదండి, కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని ఆయన ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో ఎన్ని చెప్తాం, అందుకే 50,000 తీసుకుంటాం. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కేసులు పెట్టాలనుకుంటున్నారు, అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి శారీరకంగా ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. దీనికి మీరు ఏమంటారు సార్? మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? అది కాదు, ఇంటానే ఉన్నారుగా, ఇంటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని, పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. నువ్వెంత అవులేవే, నువ్వెంత పనికి మాలోడివి, ఎంత డెకాయిటు.
ఎంత లంగావు ఎంత బఫూను అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి అందరికీ తెలుసు. వింటున్నారనే తిడుతున్నాను. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. వంశీ గారు బానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే. నిన్ను చూస్తేనే చూస్తే ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఏంట్రైడు నటిస్తున్నాడా? అప్పట్లో పీకే ప్రశాంత్ కిషోర్ పీకే అనేవారు. రోజు పీకే అన్న అలవాటు అయిపోయి ఇప్పుడు వాళ్ళ భాషలోనే ఏం పీకే. మన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఏం పీకుతారు? ఈ పీకే అనేది వాళ్ళు వేరే అనుకుంటున్నట్టున్నారు. 400 మంది ఉద్యోగులు తీసేశారని అన్నా. నేను వైసీపీ భాష నేను వాడకూడదు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అది ఎవరు వాడకూడదు, పిల్లలు కూడా వినకూడదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి అమ్మా. తీసేస్తేనట ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ దినేష్ కుమార్ గారు ఆ 400 మందికి ఈ నెల కూడా జీతాలు ఇచ్చారట. లాభాలు వచ్చింది మన కట్టానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దామేంటి? ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారా? వాళ్ళతో పని చేయించుకోకపోగా ఏం జరుగుతుంది? చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే సార్. ఐఏఎస్లా, వైఏఎస్లా, ఐపీఎస్లా, వైపీఎస్లా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.